హలో అండి, నమస్కారం. ఈరోజు మనము సిఎస్ఎస్ ఫార్మ్స్ అనేవి చూడబోతున్నాం అనమాట. మనము సిఎస్ఎస్ ఫార్మ్స్ అనేవి జనరల్గా హెచ్టిఎంఎల్లో ఆల్రెడీ చూసాం కదండి. సో అక్కడ మనము జనరల్గా ఫార్మ్స్ అంటే జస్ట్ మనము లైక్ మీరు చాలా కైండ్ ఆఫ్ ఫార్మ్స్ని మీరు రియాలిటీగా చూసే ఉంటారు. లైక్ మన కాలేజ్లో సబ్మిషన్ ఫార్మ్స్ అనేసి, గూగుల్ ఫార్మ్స్ అనేసి చాలా కైండ్ ఆఫ్ ఫార్మ్స్ చూసారు కదా. సో అక్కడ మనకి ఒక లైక్ ఇలా బాక్సెస్లో అంటే ఇక్కడ లైక్ మీ నేమ్ ఎంటర్ చేయండి అనడం కానీ, లేకపోతే మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి అనడం కానీ, ఇవన్నీ మీరు వాళ్ళు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ మీరు సబ్మిట్ చేసేసి లైక్ ఇక్కడ మీరు సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ని క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది ఫామ్. యువర్ రెస్పాన్స్ వాజ్ స్టోర్డ్ అలాంటి మెసేజ్ మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. సో అది బేసికల్గా మనము హెచ్టిఎంఎల్లో ఫామ్స్ని యూజ్ చేసుకొని చేస్తామనేసి మనం ఆల్రెడీ చూసాం కదండి. సో ఇప్పుడు ఆ ఫామ్ ఏదైతే ఉందో మనం హెచ్టిఎంఎల్లో ఏదైతే నేర్చుకున్నామో దానికి ఇక్కడ స్టైలింగ్ అనేది ఇస్తున్నాం అనమాట. అంటే అక్కడ బేసిక్గా ఒక ప్లెయిన్ ఫామ్ అనేది రెడీ చేసాం. దానికి మనం ఆ లైన్సెస్కి లైక్ ఆ బాక్సెస్కి కలర్స్ ఇవ్వచ్చు, ఆ టెక్స్ట్ బాక్స్కి కలర్స్ ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు, లేకపోతే టెక్స్ట్ ఏదైతే ఉందో దానికి కలర్ ఇవ్వచ్చు. అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైలింగ్స్ అనేవి యూజ్ చేసి మనమైతే ఒక అట్రాక్టివ్ ఫామ్స్ అనేవి ఈ సిఎస్ఎస్ హెల్ప్తో మనమైతే చేసేయచ్చు. సో ఇక్కడ చూడండి, ద లుక్ ఆఫ్ అన్ హెచ్టిఎంఎల్ ఫామ్ క్యాన్ బి గ్రేట్లీ ఇంప్రూవ్డ్ విత్ సిఎస్ఎస్. మనం ఇందాక ఏమైతే చెప్పుకున్నామో ఇక్కడ కూడా ఇదే ఉంది. అంటే ఒక ఫామ్ అనేది, ఒక హెచ్టిఎంఎల్ ఫామ్ అనేది లైక్ ఒక సిఎస్ఎస్ అంటే జనరల్గా మనం స్టైలింగ్ కోసం యూజ్ చేస్తామనేసి తెలుసు కదా. సో దీంతో మంచిగా అంటే చాలా ఎన్హాన్స్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఇక్కడ చెప్పుకుంటున్నాము. అండ్ తర్వాత సిఎస్ఎస్ యూజ్ టు క్రియేట్ ఇంటరాక్టివ్ ఫామ్ ఫర్ యూజర్స్. అంటే మనం జనరల్గా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళని మనము యూజర్స్ అనేసి అంటాం కదా. ఆ యూజర్స్కి ఇంకా లైక్ ఇంటరాక్టివ్గా ఉంటుందన్నమాట ఈ సిఎస్ఎస్ యూజ్ చేయడం వల్ల. కలర్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. కలర్ వల్ల వాళ్ళు ఈజీగా గుర్తుపట్టవచ్చు. లేకపోతే సపోజ్ ఇక్కడ మీకు నేమ్ అనేసి ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఇది రెడ్ కలర్లో ఇచ్చాం. ఈ నేమ్, మీ మొబైల్ నెంబర్, ఇలాంటి హెడ్డింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి రెడ్ కలర్లో ఇచ్చాం. ఈ బాక్సెస్ అన్నీ కూడా ఒక లైక్ బ్లూ కలర్లో ఇచ్చామనుకోండి. అంటే జనరల్గా ఇలా చూసిన వెంటనే ఓకే రెడ్ కలర్ ఉంది నేమ్, ఓకే బాక్స్లో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి బ్లూ కలర్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి అనేసి మనకు అర్థమవుతుంది. అండ్ సబ్మిట్ బటన్ అనేది మనం లైక్ గ్రీన్ పెట్టేస్తే గ్రీన్ పైన క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. జస్ట్ ఇలా ఇంటరాక్టివ్గా ఉంటుంది అన్నమాట ఈ సిఎస్ఎస్, సింపుల్గా చెప్పాలంటే యూజ్ చేయడం వల్ల. సో సిఎస్ఎస్ ఇంకా దేనికి యూజ్ చేస్తారు ఈ ఫామ్స్లో అంటే కనుక స్టైలింగ్ ద విడ్త్ ఆఫ్ ద ఇన్పుట్. మనము ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ విడ్త్ అనేది మనం ఇక్కడ సిఎస్ఎస్తో డిసైడ్ చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసరికి యాడ్ ప్యాడింగ్స్ ఇన్ ఇన్పుట్స్. మనం ఇన్పుట్స్లో ప్యాడింగ్స్ అనేవి మనం ఆల్రెడీ సిఎస్ఎస్లో ఒక టాపిక్ చూసాం కదండి. ఆ ప్యాడింగ్స్ అనేవి ఇక్కడ ఇన్పుట్స్లో మనము యూజ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసరికి సెట్ మార్జిన్స్ ఫర్ ఇన్పుట్స్ ఏదైతే ఉందో దానికి మార్జిన్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని మనం సెట్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ ప్యాడింగ్స్. అండ్ తర్వాత యాడింగ్ బార్డర్ అండ్ రేడియస్. ఇలా బాక్స్ ఏదైతే ఉందో దానికి మనము ఇలా రేడియస్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే బార్డర్స్ అనేవి ఇక్కడ మనం డిసైడ్ చేసేసుకోవచ్చు అనమాట, మన ఇష్టమైన లెంత్ మెజర్మెంట్స్ని ఇచ్చేసి. తర్వాత వచ్చేసరికి యాడ్ కలర్ టు ద టెక్స్ట్ అండ్ ద బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మీకు ఇది ఒకటి అనుకోండి, దీంట్లో రూప అనేసి రాస్తున్నాను. సో ఈ రూప అనేది నాకు ఒక కలర్ కావాలి, బ్యాక్గ్రౌండ్ బాక్స్ ఏదైతే ఉందో ఒక కలర్ రావాలి. అలాంటప్పుడు కూడా మనం ఈ సిఎస్ఎస్ స్టైలింగ్ అనేది యూజ్ చేసేసి యాడింగ్ కలర్ టు టెక్స్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ అనేసి మనము పెట్టుకోవచ్చు అండి. అండ్ తర్వాత వచ్చేసరికి యాడింగ్ ఇమేజెస్ ఇన్ ద ఇన్పుట్ ఫామ్లో ఏదైతే ఉందో దాంట్లో మనం ఇమేజెస్ కూడా సెట్ చేసేసుకోవచ్చు అండి. సో ఇవన్నీ కూడా మనం ఎలా చేయాలి అనేసి నేనైతే ప్రాక్టికల్ పార్ట్ అనేది చూపించడం జరుగుతుంది. సో మిస్ అవ్వకుండా అయితే చూసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు మనమైతే సిఎస్ఎస్లో ఫామ్స్ గురించి ప్రాక్టికల్గా చూసేద్దాం. సో ఫస్ట్గా అయితే ఇక్కడ నేను న్యూ టెక్స్ట్ ఫైల్ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ మనము హెచ్టిఎంఎల్ ట్యాగ్ తీసుకుందాం. హెచ్టిఎంఎల్ ట్యాగ్ తీసుకున్న తర్వాత
హెడ్ ట్యాగ్ తీసుకుందాం. ఓకే, హెడ్ ట్యాగ్. అండ్ అలాగే ఇక్కడ మనము టైటిల్ కూడా తీసుకుందాం, టైటిల్ ట్యాగ్. ఓకే, టైటిల్ ట్యాగ్లో ఏమి ఇద్దాం, స్టైల్డ్ విత్ HTML అండ్ CSS అనేసి ఇస్తున్నానండి. ఓకే, ఇక్కడ టైటిల్ అనేది క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చిన సజెషన్లో సెలెక్ట్ చేసేసుకుందాం. అండ్ ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలి, బాడీ ట్యాగ్ తీసుకోవాలి, సారీ స్టైల్ ట్యాగ్ తీసుకోవాలి. ఓకే, స్టైల్ ట్యాగ్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాం, స్టైల్ యాడ్ చేస్తాం, ఇంతకు ముందుగా యాడ్ చేసినట్టుగానే. సో ఫస్ట్గా మనము ఎంటర్ కొట్టేసి ఇక్కడ మనము బాడీ ట్యాగ్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఫ్లవర్ బ్రేస్. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, ఇంత ఫామ్ అంటే జనరల్గా మనం ఇక్కడ ఒక మాదిరిగా ఉండాలి, అంటే ఒక స్టైల్ ఇస్తున్నామని తెలియాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ ఇదే కాకుండా ఇంతకు ముందుగా మనం యూస్ చేసిన బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఎవ్రీథింగ్ యూస్ చేసి దీన్ని ఇంకా కొంచెం అట్రాక్టివ్గా చేయడానికి ట్రై చేద్దాము. మీకు కూడా ఇంతకుముందు చూసినవి అన్నీ కూడా ఇంకా అలవాటు అయిపోతాయి. సో ఇక్కడ నేను ఫాంట్ ఫ్యామిలీ తీసుకుంటున్నాను. ఫాంట్ ఫ్యామిలీ మనం ఏమి ఇవ్వచ్చు అనుకున్నాం, ఇక్కడ మనం ఇంతకుముందు అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ మనము ఇంకొకటి సెలెక్ట్ చేసుకుందాం. అదే ఫాంట్ కాకుండా ఏరియల్ అనేసి సెలెక్ట్ చేసుకున్నాను, సాన్స్ సెరిఫ్. ఓకే, సాన్స్ సెరిఫ్. దీని తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చుకుందాం, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఏమి ఇద్దాము, ఇది ఇచ్చేద్దాం, యాంటిక్ వైట్ అనేసి ఉంది ఇక్కడ. తర్వాత కోలన్ ఇచ్చేసి దీంట్లో మనము అలైన్ ఐటమ్ అనేసి ఇవ్వచ్చు, లేకపోతే హైట్ ఇవ్వచ్చు. హైట్ ఇచ్చేద్దాం. ఇక్కడ మనము టెక్స్ట్ అలైన్ అవన్నీ కూడా మనం యూజ్ చేసాం కదండి, దాంట్లో యూజ్ చేయొచ్చు. లేకపోతే నేను హైట్ వచ్చి 100 సంథింగ్ VH అనేసి పెడుతున్నాను. ఓకే, ఇక్కడ కూడా సెమీకోలన్. అండ్ దీంట్లో నుంచి బయటికి వచ్చేసి ఇప్పుడు మనము దీంట్లో ఏం ట్యాగ్స్ యూజ్ చేస్తాము, జనరల్గా ఫామ్స్ గురించి విన్నాం కదా, ఈ ఫామ్స్ గురించి మొత్తం తెలియాలంటే మనం HTML చూడాలి. సో జనరల్గా ఫామ్స్ ట్యాగ్స్ కోడ్లో మనము ఫామ్ ట్యాగ్ యూజ్ చేస్తాం కదా, అందుకని ఫామ్ ట్యాగ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పారాగ్రాఫ్ అవన్నీ ఉండవు కదా, సో లైక్ ఫామ్ ట్యాగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫామ్, లేబుల్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఫామ్ ట్యాగ్ ముందుగా సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫామ్ ట్యాగ్లో ఉన్న వాటికి కూడా ఒక టిక్ కలర్ లేకపోతే స్టైల్ అప్లై అవుతుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏమి ఇద్దాము, ఒక స్కై బ్లూ ఇచ్చేద్దామా, స్కై బ్లూ కోలన్. దాని తర్వాత ఏమిద్దాం, లైక్ ఫామ్కి ప్యాడింగ్ ఇచ్చేద్దామా. ప్యాడింగ్ కూడా మనము టాపిక్ విన్నాము, సో ప్రతిదీ కూడా మనం విన్నదాన్ని వేరే ఎగ్జాంపుల్స్లో కూడా యూజ్ చేస్తూ ఉండాలండి, అప్పుడే మనకు అలవాటు అవుతుంది. అలవాటు అవ్వడం పక్కన పెడితే యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా కలిపి చెప్పేది ఎందుకంటే కలిపి ఒక చేయడానికి. ఇక్కడ మనం బార్డర్ రేడియస్ కూడా ఇవ్వచ్చు. సో నేను బార్డర్ రేడియస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బార్డర్ రేడియస్ ఎంత ఇద్దాము, ఒక 5px ఇచ్చేద్దామా, లేకపోతే 4px ఇచ్చేసి సెమీకోలన్. ఓకే, బాక్స్ షాడో కూడా ఇచ్చేద్దాం, ఎందుకంటే దీంట్లో బాక్సెస్ అనేవి ఉంటాయి కదా. బాక్స్ షాడో ఎంత ఇద్దాము, ఇంతకుముందు మీరు షాడో టెక్స్ట్కి చూసారు కదా, అలానే ఇక్కడ కూడా ఇవ్వచ్చు. 0px 0 ఒక 10px ఇచ్చేసి మనము ఇక్కడ కలర్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే షాడో అనేది వస్తుంది కాబట్టి ఇంతకుముందు లాగానే మనం గ్రే తీసుకుందాం. ఓకే, వచ్చేసింది గ్రే. తర్వాత విడ్త్ కూడా ఇచ్చేద్దాం ఇక్కడే. ఓకే, ఇక్కడ విడ్త్
విడ్త్ వచ్చేసి ఎంత ఇద్దాము, ఒక 300 పిఎక్స్ ఇచ్చేద్దామా. 3000 వచ్చేసింది, 300 పిఎక్స్. ఇప్పుడు మళ్ళీ సెమీకోలన్ వచ్చేసి అండ్ ఇక్కడ నెక్స్ట్ ఫామ్ ట్యాగ్ అయిపోయింది. తర్వాత ఏమి ఇవ్వాలి, లేబుల్ ఫామ్ ఉంటుంది కాబట్టి లేబుల్ ఫామ్ చూసేద్దాం. లేబుల్ ఫామ్ తీసుకుని ఇక్కడ ఫ్లవర్ ప్రైస్. ఓకే, లేబుల్ ఫామ్లో ఇప్పుడు ఏమి ఇవ్వచ్చు, సంథింగ్ ఫాంట్ వెయిట్ ఇవ్వచ్చు. ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇద్దాం, బోల్డ్. ఇక్కడ సెమీకోలన్ ఇవ్వాలి అండ్ అలాగే ఇక్కడ మార్జిన్ టాప్ ఇచ్చేద్దాం. మార్జిన్ టాప్ వచ్చేసి 10 px. అండ్ అలాగే ఇలా చాలా రకాలైన మనకి ఇక్కడ ట్యాగ్స్ ఉంటాయి. బటన్ అనేసి, ఇన్పుట్ అనేసి కదా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనము లేబుల్ అయిపోయింది, ఫామ్ అయిపోయింది. తర్వాత ఇన్పుట్ అండ్ టెక్స్ట్ ఏరియాకి కలిపి తీసుకుందాం. ఇన్పుట్ ఇలా కలిపి కూడా తీసుకోవచ్చు, కామ ఇచ్చేయాలి. టెక్స్ట్ ఏరియా, టెక్స్ట్కి ఏరియాకి స్పేస్ ఇవ్వకండి. తర్వాత ఎంటర్. ఇక్కడ మనం విడ్త్ ఇద్దాం. ఫస్ట్ విడ్త్ వచ్చేసి ఒక 100%. తర్వాత ప్యాడింగ్ ఇచ్చేద్దాం. ప్యాడింగ్ వచ్చేసి ఒక 8 px అండ్ సెమీకోలన్ అండ్ ఇక్కడ ఎంటర్ వచ్చేసి అండ్ ఇక్కడ బార్డర్ కూడా ఇచ్చేద్దాం. బార్డర్ ఏమో ఒక 1 px ఇచ్చేద్దాం. 1 px. బార్డర్కి కలర్ కూడా కావాలి కాబట్టి రెడ్ తీసుకుందామా, రెడ్. యా, దాని తర్వాత ఫాంట్ సైజ్ తీసుకుందాం ఫైనల్గా. ఇక్కడ చాలు. ఇంకా ఫాంట్ సైజ్ వచ్చేసి ఫాంట్ సైజ్ ఒక 14 px లేకపోతే 15 px పెట్టుకుందాం. 14 px. ఓకే, ఫాంట్ సైజ్. యా, దీని తర్వాత మనకి ఇంకా కొన్ని ఉంటాయి, అంటే బటన్ అనేసి ఇలా. సో ఇక్కడ వరకైతే మనకి ఇది చాలండి. అండ్ నెక్స్ట్ అయితే మనము స్టైల్ ట్యాగ్ని వీటన్నిటిని కూడా క్లోజ్ చేసుకుందాం. స్టైల్ ట్యాగ్ని క్లోజ్ చేసుకుని ఇక్కడ హెడ్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేసుకుంటున్నాను. హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేసుకుని ఇప్పుడు మనము బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేయాలి. సో ఇదంతా చేశాక మనకి ఇంకెక్కడైనా స్టైల్ యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో బాడీ ట్యాగ్లో మనమైతే ఈ ఫామ్స్లో ఏం యూజ్ చేస్తాం, లైక్ ఫామ్స్ యూజ్ చేస్తాం కదా, ఫామ్ ట్యాగ్ అనేది. ఫామ్ ట్యాగ్ యూజ్ చేసి ఓపెన్ చేసి దీంట్లో లేబుల్ ట్యాగ్ అనేది ఉంటుంది. సో మీకు ఈ ఫామ్స్ గురించి ఐడియా లేకపోతే మన పైథాన్ లైఫ్ ఛానల్లో ఫుల్ 9 hours కంటెంట్ అనేది HTML చేసేసాము ఆల్రెడీ. మీకు ఇన్ కేస్ అది కూడా నేర్చుకోవాలి అంటే నేర్చుకునేసి ఈ వీడియోని అయితే చూసేయండి. వై బికాస్ వితౌట్ HTML అంటే అది ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా రాకపోతే ఇది కూడా రాదండి. ఇక్కడ నేమ్,
లేబుల్ ఫర్ నేమ్ ఇలా ఇవ్వాలి. ఓకే, దీని తర్వాత మళ్ళీ నేను నేమ్ అని ఎంటర్ చేసేసి కోలన్ ఇస్తున్నాను. అండ్ అలాగే ఇక్కడ లేబుల్ ఇస్తున్నాను. లేబుల్ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇన్పుట్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇన్పుట్ ట్యాగ్ తీసుకుందాం. ఇన్పుట్ ట్యాగ్లో ఇక్కడ మనం ఏం చేయాలి, టైప్ ఈక్వల్స్ టు ఏమిద్దాం, టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ ఇవ్వాలి. ఓకే, టెక్స్ట్ ఇచ్చాక దీనికి బయటికి వచ్చాక మనం ఇప్పుడు ఐడి ఇవ్వాలి. ఐడి ఈక్వల్స్ టు అనేసి నేమ్ ఇవ్వాలి. నేమ్ ఇచ్చేద్దాం. అండ్ అలాగే నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ అంటే ఇక్కడ నేను ఒక ప్రాపర్ ఫామ్ అనేది రెడీ చేస్తున్నాను. సో ప్లేస్ హోల్డర్ అనేసి ఇస్తున్నాను. ఇచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమి ఇవ్వాలి, ప్లేస్ హోల్డర్కి మనము ఎంటర్ యువర్ నేమ్ అనేసి ఇవ్వాలి. ఎంటర్ యువర్ నేమ్ ఇచ్చేసి దాని తర్వాత మనము మినిమం లెంత్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. సో మినిమం రిక్వైర్డ్ మినిమం ఇక్కడ మనము సంథింగ్ రాంగ్ చేసాం. సో ఇది ఇక్కడ క్లోజ్ చేసేసి ఇది ఇక్కడ తీసేయాలి. ఇక్కడ మినిమం రిక్వైర్డ్ మిన్ లెంత్ ఇచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు ఒక 3 ఇచ్చేద్దాం. 3 దాని తర్వాత ఇది క్లోజ్ చేసేయాలి. ఓకే, ఇదంతా కరెక్ట్గానే ఉందా లేదా కూడా ఇక్కడే చూసేసుకుందాం. ఐడి ఈజ్ ఈక్వల్స్ టు నేమ్, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ అండ్ ఎస్. అండ్ మనమైతే ఇక్కడ ఒక మిస్టేక్ చేసాం. అదేంటంటే ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది కదా. సో అది ఒకసారి చూసుకోవాలి మనము. అక్కడ కలర్స్ వేరియేషన్ వచ్చింది, అంత ఒకటే వచ్చింది. మనం ఐడి అండ్ అట్రిబ్యూట్ ఉందంటేనే మనం తెలుసుకోవాలి సంథింగ్ ఈజ్ గోన్ రాంగ్ అనేసి. సో దీని తర్వాత క్లిక్ చేసేసి మళ్ళీ ఒక లేబుల్ తీసుకోవాలి. ఓకే, మళ్ళీ ఒక లేబుల్ ట్యాగ్ తీసుకుందాం. లేబుల్ ట్యాగ్ తీసుకున్న తర్వాత ఫర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈమెయిల్, తర్వాత ఇక్కడ మనము ఈమెయిల్ అనేసి రాద్దాం. ఈమెయిల్ కోలన్ లేబుల్ ట్యాగ్ క్లోజ్. ఓకే, క్లోజ్ చేశాక మనము మళ్ళీ లేబుల్ ట్యాగ్ తీసుకోవాలి. ఈ లేబుల్ ట్యాగ్లోనే మళ్ళీ మనం ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్ ట్యాగ్ తీసుకొని ఇక్కడ సేమ్ పైన ఎలా రాసాము, టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎలా రాయాలంటే మెయిల్ రాయాలి. ఓకే, ఈమెయిల్, ఎందుకంటే అక్కడ ఫర్ అనేది ఈమెయిల్ అనేసి ఇచ్చాం కాబట్టి. అండ్ తర్వాత ఏం చేస్తారు, ఐడి ఇవ్వాలి కాబట్టి ఐడి ఈజ్ ఈక్వల్స్ టు కూడా ఏమి ఇద్దాం, ఈమెయిలే ఇవ్వాలి. ఈమెయిల్ ఇచ్చేసాక బయటికి వచ్చేసి స్పేస్ ఇచ్చేసి నేమ్ ఇవ్వాలి. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇక్కడ కూడా ఈమెయిల్ ఇవ్వాలి. ఈమెయిల్ తర్వాత ఇలా వచ్చేసి ఇక్కడ మళ్ళీ ప్లేస్ హోల్డర్లో ఎంటర్ యువర్ ఈమెయిల్ అనేసి ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మనము ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంటర్ యువర్
ఈమెయిల్ అనేసి ఇచ్చాను. తర్వాత ఇక్కడ ఇలా వచ్చేసి ఇది క్లోజ్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఇంకో లేబుల్ ట్యాగ్ తీసుకోవాలి. సో జనరల్గా ఈ లేబుల్స్ అన్నా కూడా, టేబుల్స్ అన్నా కూడా, లిస్ట్ అన్నా కూడా చాలా పెద్ద కోడ్ అనేది ఉంటుందండి. సో లేబుల్ ఇక్కడ ఫర్ ఈజ్ ఈక్వల్స్ టు దగ్గర మనం ప్లేస్ పెట్టాం కాబట్టి రెడ్ కలర్లో ఇక్కడ వస్తుంది. ఓకే, మెసేజ్ అనేసి ఇచ్చేసి ఇక్కడ క్లోజ్ చేయాలి. తర్వాత మెసేజ్ కోలన్ లేబుల్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేస్తాం. లేబుల్ ట్యాగ్ క్లోజ్ చేశాక మనం ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ మనము ఇన్పుట్ ఏరియా ట్యాగ్ తీసుకుంటాం. సారీ, ఇన్పుట్ ఏరియా కాదు, టెక్స్ట్ ఏరియా. సో టెక్స్ట్ ఏరియాలో మనకి ఐడి ఈజ్ ఈక్వల్స్ టు మెసేజ్ దీని బయటికి వచ్చేసి ఇక్కడ నేమ్ ఈక్వల్స్ టు మెసేజ్ అనేసి ఇచ్చేసి ఇక్కడ మనం ఒకటి రాంగ్ చేసాం, ఇక్కడ కోలన్ అపాస్ట్రఫీ అనేది ఇచ్చేసేయాలి. తర్వాత స్పేస్ అండ్ అలాగే ఇక్కడ ప్లేస్ హోల్డర్ సేమ్ ప్లేస్ హోల్డర్ ఇచ్చేసి ఇక్కడ ఈక్వల్స్ టు పెట్టేసి టైప్ యువర్ మెసేజ్ అనేసి పెడదాం. ఓకే, సో దీనికి మీరు అవుట్పుట్ చూసాక మీకు ఇది అర్థమవుతుంది ఏం చేస్తే ఏమొచ్చింది అనేసి. మెసేజ్ మనం పెట్టేశాక ఇక్కడ మనం రోస్ ఇవ్వచ్చు. రోస్ ఈక్వల్స్ టు ఒక 4 ఇద్దాం. మెసేజ్ ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఇక్కడ రెడ్ పడింది, ఇక్కడ రోజ్కి కలర్ చేంజ్ అవ్వలేదు అంటే మిస్టేక్ అయింది, ఇలా అన్నమాట. ఇంకా టెక్స్ట్ ఏరియా ట్యాగ్ని క్లోజ్ చేస్తారు. ఏరియా మనం ఇక్కడ రిక్వైర్డ్ కూడా ఇవ్వచ్చు. రిక్వైర్డ్ మిన్ లెంగ్త్, రిక్వైర్డ్ ఈక్వల్స్ టు 10. ఓకే, యా దీని తర్వాత దీంట్లో మేబీ ఎర్రర్స్ ఉంటే మనము రన్ చేశాక మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది కదండి, అప్పుడు మనం చూసేద్దాం, నో ప్రాబ్లం. ఎర్రర్ రన్ చేశాకనే కదా మనకి ఎక్కడ ఎర్రర్ వచ్చిందో తెలిసేది, అసలు మన కోడ్ కరెక్టా రాంగా అనేసి. సో రన్ చేశాక ఇక్కడ ఎర్రర్స్ ఉంటే మనము అప్పుడు మళ్ళీ
ఎర్రర్స్ క్లియర్ చేసేసి మన కోడ్ని రన్ చేసేసుకుందాం. సో బేసిక్గా ఇది దీంతో కంటే ఇప్పుడు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ మాత్రమే యూజ్ చేస్తున్నామండి. కానీ దీన్ని మనము జావా స్క్రిప్ట్ యాడ్ చేసి చేయాలి. జావా స్క్రిప్ట్ యాడ్ చేసి మీకు నేను జావా స్క్రిప్ట్ ప్లేలిస్ట్ చేసినప్పుడు చెప్తాను. అప్పుడు ఇంకా వేరేలా ఉంటుంది మన అవుట్పుట్, జస్ట్ దీనికి జావా స్క్రిప్ట్ యాడ్ చేస్తే. కాబట్టి మనం నెక్స్ట్ ప్లేలిస్ట్ అనేది హోల్ జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్గా అంటే అడ్వాన్స్ వరకు చెప్పేద్దాం. ఇక్కడ ఫామ్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకున్నాం కదా, ఫామ్ ట్యాగ్ క్లోజ్ చేసేసి అండ్ అయిపోయిందండి మనదైతే కోడ్. బాడీ ట్యాగ్ క్లోజ్ చేసేయాలి. బాడీ ట్యాగ్ క్లోజ్ చేసేసాం అండ్ ఫైనల్గా ఏం క్లోజ్ చేయాలి, హెచ్టిఎంఎల్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. చేసేసాక ఒక్కసారి ఇక్కడ లుక్ వేసేద్దాం. అసలు ఒకసారి చెక్ చేసుకుందాం జస్ట్ ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా అనేసి. ఫస్ట్ ఫామ్ ట్యాగ్ తీసుకుందాం. సో ఫామ్ ట్యాగ్లో మనం ఏం తీసుకున్నాం, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి స్కై బ్లూ ఇచ్చాం, ప్యాడింగ్ అంతా ఓకే. బార్డర్ రేడియస్ వచ్చేసి 5 px ఇచ్చేసాం. బాక్స్ షాడో ఇది ఇక్కడే యాడ్ చేసాం, ఇది నెక్స్ట్ లైన్లో తీసుకుందాం. ఓకే, బాక్స్ షాడో వచ్చేసి 0 px అండ్ విడ్త్ వచ్చేసి విడ్త్ కోలన్ 300 px, రైట్. ఇక్కడ తర్వాత లేబుల్ ట్యాగ్ తీసుకున్నాం. లేబుల్ ట్యాగ్ తర్వాత ఇన్పుట్ టెక్స్ట్ ఏరియా, దీంట్లో ఏమైనా ఉన్నాయో చూద్దాం. జస్ట్ మనం రన్ చేసే ముందు మన ఐక్యూ ఎంత ఉంది, ఎర్రర్స్ని గుర్తుపడుతున్నామా లేదా ఒకవేళ ఉంటే. సో ఇక్కడ నాకు ఇక్కడ ఓకే, బార్డర్ నేను రాంగ్ రాశాను, రైట్. ఇక్కడ ఫాంట్ సైజ్ 14 px ఇచ్చాము. ఫాంట్ సైజ్ అండ్ విడ్త్ ఇక్కడ మనకి వైడ్గా వచ్చిందండి. విడ్త్ స్పెల్లింగ్ కరెక్ట్గానే ఉంది, ఇదంతా కరెక్ట్గానే ఉంది. సో ఒకసారి తీసేసి రన్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్లోజ్ చేయాలి అండ్ ఇక్కడ విడ్త్ తీసేద్దామని అనుకున్నాం. సో విడ్త్ కూడా తీసేసాక ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఫామ్ సిఎస్ఎస్ డాట్ హెచ్టిఎంఎల్ అనేసి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఏమొచ్చింది మీకు, ఇక్కడ ఏమొచ్చింది చూడండి, నేమ్ అనేసి వచ్చింది. అంటే మీరు బేసిక్గా చూసే ఉంటారు మీరు ఫామ్స్ అంటే ఎలా ఉంటాయో. నేను ఇక్కడ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేశాను. అంటే ఎంటర్ యువర్ నేమ్, మీ నేమ్ ఏంటి, నా నేమ్ అయితే రూపా అనేసి టైప్ చేసుకుంటా. ఈమెయిల్ ఏంటి, సంథింగ్ మీదైతే ఏ ఈమెయిల్ ఉందో అది, లైక్ rupa25@gmail.com అండ్ మెసేజ్. నేను ఇక్కడ ఏమైనా మెసేజ్ పంపాలా, మీకేమైనా పంపాలంటే నేను ఇక్కడ పంపుకుంటాను ఇలా. తర్వాత సబ్మిట్ నొక్కేస్తాను ఇలా. సో ఇలా మనము ఫామ్స్ యూస్ చేసుకోవచ్చు. ఫామ్స్ అనేది మనం ఆల్రెడీ హెచ్టిఎంఎల్లో చూసాం. కాకపోతే ఇక్కడ సిఎస్ఎస్లో మనం ఏం చూస్తున్నామంటే ఇలా బ్యాక్గ్రౌండ్ కలర్ సపరేట్గా పెట్టుకుంటున్నాము, ఈ విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి అనేసి చూస్తున్నాము. లైక్ ఇలా అయితే మనం సిఎస్ఎస్ యూజ్ చేసి ఇలా స్టైలింగ్ అనేది చేస్తున్నామండి. సో ఇక్కడ ఈ కలర్స్ చేంజ్ చేద్దాం. ఇంకా లైక్ కలర్స్ చేంజ్ చేస్తే మన వెబ్ పేజ్ ఎలా ఉంటుందో కూడా చూసేద్దాం.
రెడ్ పెడదాం. రెడ్ వద్దు కానీ ఒక గ్రీన్ పెట్టి చూద్దాము. గ్రీన్ ఎల్లో. నేను ఇక్కడ ఏదంటే అది యూస్ చేస్తున్నాను అనేసి, అంటే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఓకే. కాకపోతే మనము ప్రాపర్ వెబ్ పేజెస్ చేస్తున్నప్పుడు ఇలా అనమాట. ఈ ఫస్ట్గా వైట్ ఉండేది. వైట్ అంటే జనరల్గా వైట్ ఉంటుంది కాబట్టి అంత గుర్తించలేదు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని. అంటే బాడీకి మొత్తం కూడా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్లో వస్తుంది. ఇక్కడ బ్లాక్ పెట్టినాం అనుకోండి, చూద్దాం. అంటే కలర్స్ చేంజ్ చేయడం వల్ల మన వెబ్ పేజ్ ఎంత అట్రాక్టివ్గా అనిపిస్తుందో కూడా చూడాలి కదా మనము. ఇప్పుడు ఒకలా ఉంది. ఈ స్కై బ్లూ తీసేసి ఏం పెడదామంటే బ్రౌన్ పెడదామా? కంట్రోల్ ఎస్. ఇక్కడ రీఫ్రెష్ చేసి చూద్దాం. ఇప్పుడు ఒక టెక్స్ట్ మొత్తం ఇంటర్ఫేస్ చేంజ్ అయినట్టుంది, అంటే చూడ్డానికి కదా. ప్యాడింగ్ ఇక్కడ 100 పెడితే ఎలా ఉంటుంది? ఫార్మ్స్ ట్యాగ్లో ప్యాడింగ్ వచ్చేసి 100 px. కంట్రోల్ ఎక్స్. టోటల్ చేంజ్ అయిపోతుంది చూడండి. ఇలా ఇంతకుముందు తక్కువ ప్లేస్ ఉండే సరౌండింగ్స్లో. అంటే ప్యాడింగ్ అంటే ఏంటో ఇక్కడ మీకు రియల్గా ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి కూడా మీరు చూడడానికి అవకాశం దొరికింది. ఇక్కడ 4px ఉండే 10px పెట్టి చూద్దామా? సేవ్ చేసాం, రన్ చేసాం. రేడియస్ అంటే ఇక్కడ మారింది చూసారా? ఈ ఎడ్జెస్ అనేవి ఇంకా రౌండ్గా వచ్చాయి. ఒకవేళ 100px పెడితే సేమ్గా ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. బాక్స్ షాడో దీంట్లో చేంజ్ చేసి చూద్దాం. 10 ఇచ్చేసాం. కంట్రోల్ ఎస్. ఇప్పుడు సేవ్ చేస్తే ఇక్కడ అర్థమవుతుందా? నేను ఇక్కడ ఏదైతే కర్సర్ చూపిస్తున్నానో ఇక్కడ ఒక షాడో కైండ్ వచ్చింది. ఇలా ఇక్కడ రాలేదు, ఇక్కడ వచ్చేసింది. 100 పెడితే ఎలా వస్తుంది? ఇంకా ఎక్కువ షాడో, అంటే ఒక్కో సైడ్ వస్తుంది, ఇటు సైడ్ వస్తుంది మొత్తం. ఇలా చూస్తే ఇలా ఉంటుంది మన ఫామ్ అనేది. అండ్ ఇక్కడ లేబుల్, ఇక్కడ మనకు కావాల్సింది ఈ స్టైలింగ్ మాత్రమే. ఈ సిఎస్ఎస్లో ఎలా యూజ్ చేస్తున్నాము, ఎలా ట్యాగ్స్ తీసుకుంటున్నాము, ట్యాగ్స్లో మనము ఏ రకంగా ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇవ్వచ్చా, హైట్ ఇవ్వచ్చా, విడ్త్ ఇవ్వచ్చా, బార్డర్ రేడియస్ ఇవ్వచ్చా అనేసి. ఇంకా ఈ పార్ట్ అంతా కూడా మనం ఎగ్జాక్ట్గా హెచ్టిఎంఎల్లో చూసిందే అండి. హెచ్టిఎంఎల్లో ఫార్మ్స్ గురించి ఏం చూసామో అదే ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను నేమ్, మెయిల్ మెసేజ్ చేశాను, ఇలా సబ్మిట్ బటన్ కొట్టాను. ఒకవేళ మీరు కాలేజ్కి కూడా తీసుకోవచ్చు. లైక్ నేమ్, ఫోన్ నంబర్, కాలేజ్, పర్సంటేజ్, యువర్ లైక్ సెకండరీ స్కూల్, ప్రైమరీ స్కూల్ అనేసి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా బేసిక్గా స్టూడెంట్స్ది. సో అలా మనము తీసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మనమైతే ఈ సిఎస్ఎస్ని యూజ్ చేసుకుని మన ఫామ్స్ని ఇలా డిజైన్ చేసుకోవచ్చు అండి. నేను చూసింది ఇక్కడ ఒక చిన్న క్లిప్పే, ఇంకా చాలా డిఫరెంట్గా మనమైతే క్రియేట్ చేయొచ్చు. సో మీరైతే అసలు ఏ ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ఫామ్స్ని యూజ్ చేసుకుని సిఎస్ఎస్ అప్లై చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ మీరు కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక కామెంట్లో అయితే మెన్షన్ చేసేయండి. నేను దాన్ని క్లియర్ కూడా చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. నెక్స్ట్ టాపిక్స్లో మిగతా టాపిక్ కూడా మనం క్లియర్గా డెప్త్గా చూసేద్దాం.